ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. అండ్ హెల్త్ టిప్స్ ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అండ్ చూస్తే కనుక చాలా వరకు మనకు బ్యాక్ పెయిన్ అనేది చాలా మైనర్ ప్రాబ్లం అయిపోయింది, మేజర్ కూడా అయిపోయింది. అది చాలా వరకు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది సార్ అసలు? సో ఇప్పుడు బేసికలీ వీక్గా ఉండే వాళ్ళకి అసలు స్ట్రైట్ కూర్చుందాము నిలబడుకుందాము అనే ఉంటుంది. ఎప్పుడు సాగిలు పడిపోయి ఉంటారు. ఆ కూర్చునే పోస్టర్ కూడా మారిపోయి ఉంటుంది. రెండోది ఎప్పుడు ఆస్టియోపోరోసిస్ బోన్ డెన్సిటీ తగ్గిపోతుందో, ఇప్పుడు బయటకు పోము ఎండలేక పోము, D3 విటమిన్ D3 రాదు. D3 రాకపోతే కాల్షియం తగ్గిపోతూ వస్తుంది బాడీలో. సో బోన్స్ వీక్ అయ్యే బోన్కు స్పైన్ మధ్యలో ఉండే గ్యాప్ తగ్గిపోతూ వస్తుంది. ఓకే. సో అవి మీకు దాని నుంచి బయట వచ్చే నర్వ్ సిస్టమ్ అంతా ప్రెషర్ పడి రకరకాల పెయిన్స్ వస్తాయి. కాళ్ళు పెయిన్స్, నడుము నొప్పి అన్నీ వస్తూ ఉంటాయి. సో దీనికి ఇంపార్టెంట్ ఏమంటే వెన్నుపాము చుట్టూ నడుములో ఉండే లిగమెంట్స్ మజిల్స్ను స్ట్రెంగ్తన్ చేసుకోవడం. దానికి డాక్టర్ శ్రీనివాసన్ గారు అని బెంగళూరులో ఉండే ఆయన ఎక్సర్సైజ్ చెప్పినాడు. అవి నేను యూట్యూబ్లో ఉంది, ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్ కొడితే వస్తుంది. దాన్ని 1 million పీపుల్ చూస్తాను. అది నా వారికి 12 ఏళ్ళ నుంచి నడుము నొప్పిని చాలా చేసినాము, కాల్షియం ఇంజెక్షన్లు వేయించుకున్నాము, ఎక్సర్సైజ్తో పోయింది. సో డెఫినెట్గా కాల్షియం బాగుండాలా, హెల్తీగా ఉండాలా, బోన్స్ బాగుండాలా. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఫిజికల్ ఎక్సర్సైజ్తో నడుము నొప్పి పోతుంది. సో దానికి సింపుల్గా 2 ఎక్సర్సైజ్లు చెప్పిన యూట్యూబ్లో ఉంటాయి చూడండి. సో ఇంకో ముఖ్యమైనది వారానికి ఒక రోజు నువ్వుల నూనె పోసుకొని ఎండలో ఉండాలి. అప్పుడు మీకు కాల్షియం కరెక్ట్గా తయారయ్యి బోన్స్ స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఫిజియోథెరపీతో ఆ బోన్స్ మీద లోడ్ పడకుండా చుట్టుపక్కల ఉండే మజిల్స్ లెగమెంట్స్ అన్ని స్ట్రెంగ్తన్ అయితే నడుము నొప్పి ఉండదు. నేను ఈ ఏజ్లో కూడా నేను మదనపల్లి టౌన్లో స్కూటర్ తోలుతా. ఈ ఏజ్లో కూడా నేను కొండలు ఎక్కుతా ఉన్నాను, గుట్టలు ఎక్కుతా ఉన్నాను. మీకు కావాలంటే మీరు షూట్ చేసినప్పుడు చూపిస్తాను. సో ఆ నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, స్పాండిలైటిస్ ఈ ఇంటికి 7 ఎక్సర్సైజ్ అని చెప్పినాను యూట్యూబ్లో. సో ఆ ఎక్సర్సైజ్ చేసినోడు చాలా మందికి బాగుంది. సో అంటే అది చేసి మన లైఫ్ స్టైల్ అంతా చెత్త తినేది కాదు. అది ఇది రెండు ఉంటే మీరు లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్ గడపాలి. ఓకే. కొంతమందికి చూస్తే స్కిన్ ఎలర్జీస్ తొందరగా అవుతుంటాయి, ఏదైనా పొల్యూషన్కి వెళ్ళినా కూడా. అలాంటి చర్మ వ్యాధులు ఎందుకు వస్తుంటాయి సార్? చూడు, మీరు చర్మానికి ప్రొటెక్షన్ ఏంది? మెయిన్ బ్యాక్టీరియా. సో మనం ఇప్పుడు మీ స్కిన్ను మైక్రోస్కోప్ పెట్టి చూస్తే మొత్తం బ్యాక్టీరియాలు ఉంటాయి, రకరకాల బ్యాక్టీరియాలు, రకరకాల వైరస్లు. అవి మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం బ్యాక్టీరియాని 0 చేస్తే మనం చచ్చిపోతాం. మనకు 70 ట్రిలియన్ల సెల్స్ ఉంటే బాడీలో 500 ట్రిలియన్ల మైక్రోబ్స్తో కలిసి బతుకుతాడు. పొట్టలో, చెవుల్లో, నోట్లో అన్నీ అవే ఉన్నాయి. అవి మంచి బ్యాక్టీరియా ఉంటే చెడ్డ బ్యాక్టీరియా, స్టెఫ్లోకాకస్, మనకు డ్యామేజ్ చేసే బ్యాక్టీరియా చెక్ పెడతాయి. అవే లాక్టోబాసిలస్, చాలా రకాలు ఉన్నాయి మంచి బ్యాక్టీరియా. మనం ఏం చేస్తాము? ఈ యాంటీబయాటిక్లు, లోషన్లు, డెటాల్లు, ఇవి అవి అన్నీ వేసి అన్ని బ్యాక్టీరియాలు చంపేస్తాం. సో మిత్రులే కాకపోతే శత్రువులు తప్పించుకున్నాడు డెవలప్ అయిపోతాడు కదా. సో ఇవన్నీ ఏమి వాడకుండా ఉంటేనే మీ స్కిన్ బాగుంటుంది. ఎప్పుడైతే చిన్నప్పుడు పిల్లలకి పౌడర్లు, గిౌడర్లు, క్రీములు రాస్తారు కదా, ఒక స్క్వేర్ ఇంచ్ స్కిన్లో మీకు 640 సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. అది సెబమ్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. లోపల ఉండే ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, లోపల అంతా పెద్ద ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది బాడీలో. చెడ్డ పదార్థాలకి, ఆడ బయలాజికల్ యాక్టివిటీలో వచ్చిన టాక్సిన్స్ ఇవన్నీ బయటికి చెమట రూపంలో వచ్చేస్తూ ఉండాలి. అందుకే మీరు చూడండి, ఇంటికి పోతానే మొహం కడుక్కొని స్నానం చేస్తారు, సోప్ వేయకపోయినా అబ్బా ఫ్రెష్ అయిపోయినాడు ఆయన అంటారు. అంటే స్కిన్ బ్రీత్ చేస్తుంది, గాలి పీల్చుకుంటుంది. దాన్ని మీరు క్రీములు వేసి, ఫౌండేషన్లు వేసి మొత్తం అంతా పూసేస్తే డ్యామేజ్ అయిపోతుంది. సో ఎప్పుడు చిన్నప్పటి నుంచి సోపులు వేసి సెంటు కొట్టుకొని చెత్త చెదరమంతా నెత్తినేసుకున్నారో స్కిన్ వీక్ అయిపోతుంది. బేసికలీ ఫుడ్ సరిగా లేదు, గాలి సరిగా, నీళ్ళు సరిగా లేదు, పైన అంతా పూసుకొని అందంగా కనపడాలని చెప్పి బ్యూటీ పార్లర్కి పోతుంది, స్కిన్ వీక్ అయిపోతా ఉంది. సో ఎండ తగిలినా, గాలి తగిలినా, మంచు పడినా, వారం కాడినా డ్యామేజ్ అయిపోతాం. మా స్కిన్ బాగుంది 60 ఏళ్ళుగా, మేమేమి వీలైనంత వరకు సీకాయ నెత్తి రుద్దుకొని దాని నుండి పూసుకొని అది సాల్వ్ చేస్తాం. వేసి సోపు వేసి రుద్ది క్లీన్ చేసి, అంత క్లీన్ చేసి బెస్ట్ స్కిన్ ట్రీట్మెంట్ ఏది తెలుసా? సున్నిపిండితో రుద్దుకునేది. సున్నిపిండి కూడా వద్దు, మీ ఇంట్లో ఉండే శనగపిండి రుద్దుకోండి. ఇంకా బెస్ట్ ఏమంటే, ఎప్పుడన్నా విలేజ్కి పోయినప్పుడు ఒండ్రు మట్టి ఉంటుంది చెరువులో, అది బాగా పూసుకునేసి ఎండిపోయే వరకు పెట్టుకున్నారనుకో, చిటపట లేస్తాయి ఇట్లా. అవి పోర్స్ను ఓపెన్ చేస్తాయి.
మళ్ళీ 3 రోజులు స్నానం చెప్పినా పర్వాలేదు, డెడ్ స్కిన్ అంతా బయట వచ్చేస్తుంది, స్కిన్ బ్రీత్ చేస్తుంది, అప్పుడు స్కిన్ హెల్తీ అవుతుంది. లోపల నుంచి ఫుడ్ మంచిది పోయి, గాలి మంచిది పోయి, నీళ్ళు మంచిది పోయి ఆరోగ్యంగా ఉండాలా. బయట నుంచి అనవసరమైన ఈ పౌడర్లు క్రీములు వాడకూడదు. సన్ స్క్రీన్ పూసుకొని ఎండపోయేది ఏంటి? ఎండకు పోవాలా, D3 రావాలా, ఆరోగ్యంగా ఉండాలా. సన్ స్క్రీన్ అంటే ఎండ పడకూడదు అని పూసుకొని పోయేది ఏంటి? అంత అబ్సర్డ్. మనం ఇవన్నీ ఆపేస్తే హెల్తీగా ఉంటారు. అనవసరంగా ఎక్స్ట్రాగా ఏమి చేయకూడదు. ఈ ప్లాస్టిక్వి టైట్ బట్టలు ఇవన్నీ వేసుకోకుండా స్కిన్కి ఎంత ఫ్రీగా లూజ్ బట్టలు వేసుకుంటే, కాటన్ బట్టలు వేసుకుంటే అంత హెల్తీగా ఉంటుంది. ఆ సోప్ కూడా నిలిపేసి చూడండి, స్కిన్ ప్రాబ్లం ఉండేవాళ్ళందరూ మీరు సున్నిపిండి రుద్దుకోండి, మీ స్కిన్ అద్భుతంగా ఉంటుంది. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ తప్పకుండా కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.